డిష్యం డిష్యం ఏంటి గురు? ఆ రోప్స్ కట్టుకుని ఫైట్ మాస్టర్స్ తో ఎన్నాళ్ళ యాక్షన్ సీక్వెన్స్, కాస్త రొమాంటిక్ సాంగ్స్ ప్లాన్ చేయొచ్చుగా అని అదే పనిగా కోరుకున్న ఫ్యాన్స్ మాటలను ఆలకించినట్టున్నారు మేకర్స్. అప్కమింగ్ సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ చూసుకోవడానికి రెడీ అయిపోండి అంటూ హింట్ ఇచ్చేశారు చెర్రీ టు తారక్. అందరూ దీనికి రెడీ అవుతున్నట్టేగా. హరీష్ శంకర్ టేకింగ్ మీద మంచి గురింటుంది అభిమానులకు. లేటెస్ట్ గా మిస్టర్ బచ్చన్ సాంగ్స్ లో ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు మిస్టర్ హరీష్. చాన్నాళ్ల తర్వాత రవితేజ కెరీర్ లోనూ మంచి పాట పడిందని హ్యాపీగా ఉన్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్. జరగండి జరగండి అంటూ దుమ్ము రేపుతోన్న గేమ్ చేంజర్ జంట ఈసారి మాత్రం మంచి రొమాంటిక్ సాంగ్ తో పలకరించడానికి రెడీ అవుతోందన్నది న్యూస్. ఆల్రెడీ వినయ విధేయ రామాలో చెర్రీ కియారా కెమిస్ట్రీని విట్నెస్ చేసిన ప్రేక్షకులు అప్కమింగ్ సాంగ్ కోసం వెయిట్ అంటున్నారు. తారక్ తో స్టెప్పులేయడానికి జాన్వీ కపూర్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ఏమో గానీ వారిద్దరినీ కలిపి స్క్రీన్ మీద చూడ్డానికి మాత్రం ఫ్యాన్స్ 1000 కళ్లతో వేచి చూస్తున్నారు. మీ రిక్వెస్ట్లు అందాయి, మీకోసమే ఈ స్పెషల్ ట్రీట్ అంటూ రొమాంటిక్ సాంగ్ గురించి అనౌన్స్ చేసింది టీం. ఇన్స్టంట్ గా చాట్ బస్టర్ ని చేసేయాలని ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఆగస్టు సెప్టెంబర్లో వచ్చే మీరే ఇన్ని ప్లాన్లు వేసుకుంటోంటే డిసెంబర్లో పలకరించాలి అనుకుంటోన్న మా పుష్పరాజ్ తగ్గుతాడా ఏంటి అని దర్జాగా ఉన్నారు అల్లు సైన్యం. పుష్పరాజ్ శ్రీవల్లి మధ్య సుకుమార్ ఏమైనా రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేశారేమో అని సైలెంట్ గా ఆరా తీస్తున్నారు. సినిమా ఇండస్ట్రీని సెంటిమెంట్స్ ను సెపరేట్ గా చూడడం ఎవరి తరం చెప్పండి? అవతలి వాళ్ళు దాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అయినా కాకపోయినా ఓ స్ట్రీక్ కనిపించిందంటే మా స్టార్ ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారంటూ జోరుగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఈ జాబితాలో తారక్ ఫ్యాన్స్ కూడా చేరిపోయారు. ఇంతకీ తారక్ ఫాలో అవుతున్న సెంటిమెంట్ ఏంటి? ఇంకెంతసేపు? జస్ట్ అలా కళ్ళు మూసుకుని తెరిచేలోపు మావాడు థియేటర్లో ఉంటాడు, చిటికేసేలోపు పబ్లిసిటీ స్టార్ట్ అయిపోతుందంటూ ఇష్టంగా చెప్పుకుంటున్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ మిస్టర్ ఎన్టీఆర్ అభిమాన సైనికులు. దేవర సినిమా అలా పూర్తవుతుందో లేదో అప్పుడే ప్రశాంత్ నీల్ సినిమా ఆన్ లొకేషన్ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు తారక్. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని టాక్. అయితే సినిమా ఫస్ట్ షెడ్యూల్ తో ఎన్టీఆర్ ఉండరట, ఆయన ఫ్యూచర్ షెడ్యూల్స్ లో జాయిన్ అవుతారట. ప్రశాంత్ నీల్ సినిమా విషయంలోనే కాదు, గత 2-3 సినిమాలుగా ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు తారక్. హృతిక్ తారక్ కలిసి నటిస్తోన్న వార్ 2 విషయంలోనూ అదే జరిగింది. ముందు హృతిక్ తో షూటింగ్ మొదలు పెట్టేశారు నార్త్ మేకర్స్. ఆ తర్వాతే తారక్ ఆ సెట్స్ లో జాయిన్ అయ్యారు. సెప్టెంబర్లో థియేటర్లలో వాలనున్న దేవర విషయంలోనూ ఇదే జరిగింది. తారక్ మేకోవర్ కి కాస్త టైం పడుతుందని ముందు మిగిలిన పోర్షన్ షూటింగ్ మొదలు పెట్టేశారు కొరటాల. సినిమాలు మొదలు పెట్టేయడం, తాను నిదానంగా జాయిన్ అవ్వడం ఇప్పుడు తారక్ కెరీర్ లో ఇదో సెంటిమెంట్ గా మారిపోయింది. పాన్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకోవాలంటే ఫెల్లో పాన్ ఇండియన్ స్టార్లు ఏం చేస్తున్నారో గమనించాలి. అవసరమైతే వాళ్లను ఢీ కొట్టాలి. కొన్నిసార్లు డైరెక్ట్ అటాక్ కాకపోయినా ముందు వెనకాలగా వాళ్లతో పాటు మన అపియరెన్స్ కూడా ఉండాలి. అప్పుడే పోటీలో ఉన్నామనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు రౌడీ హీరో కూడా బరిలో ఉన్నానంటూ అలాంటి సిగ్నల్స్ పంపిస్తున్నారా? శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ తెరకెక్కిస్తోన్న VD12 మూవీ సంగతులేంటి? కమ్ ఆన్, లెట్స్ వాచ్. సినిమా ఇండస్ట్రీ ది బెస్ట్ సీజన్ గా ఫీల్ అవుతుంది సమ్మర్ ని. అలాంటి సమ్మర్ స్టార్టింగ్ లోనే రిబ్బన్ కటింగ్ కి నేను రెడీగా ఉన్నానంటూ సిగ్నల్ పంపేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ తో మెప్పించిన వీడి నెక్స్ట్ సమ్మర్ మీద కూడా కాసింత ఎర్లీగానే ఖర్చీఫ్ వేసేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాకు VD12 అనేది వర్కింగ్ టైటిల్. ఈ నెలలోనే ఒరిజినల్ టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తామన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ. 6-7 ఏళ్లుగా గౌతమ్ తిన్ననూరితో దగ్గరగా ట్రావెల్ అవుతున్న కాన్ఫిడెన్స్ తో ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండను రెడ్ హాట్ ఫార్మ్ లో చూడ్డానికి 2025 మార్చ్ 28న రెడీగా ఉండండి. ఏ న్యూ కింగ్ షెల్ రైజ్ అంటూ సినిమా మీద హైప్ పెంచేశారు మేకర్స్. ముందు మీరు రండి, ఆ వెంటనే మేం సందడి చేస్తామంటున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. అసలు ఎవరూ 2025 మీద కాన్సంట్రేట్ చేయని టైంలోనే ఏప్రిల్ 10 నాది అని చెప్పిన హీరో యష్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఒక్కొక్కరిగా సమ్మర్ ని కబ్జా చేయడం మొదలు పెట్టడంతో పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న హీరోల్లో సిసలైన రేస్ మొదలైందని సంబరపడుతున్నారు మూవీ లవర్స్. ఆగస్ట్ వచ్చినప్పటి నుండి ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ అల్లు అర్జున్ నటించిన పుష్ప సీక్వెల్ ని కలవరించే వారి సంఖ్య పెరుగుతోంది. పాన్ ఇండియన్ రేంజ్ లో 1000 కోట్లు సాధించగల సత్తా ఉన్న సినిమాని ఈ నెల మిస్ అయిందని మాట్లాడుకుంటున్నారు. మరి వస్తున్న సినిమాల్లో అయినా కలెక్షన్ లో కొల్లగొట్టే సినిమాలు ఏమున్నాయో అని డిస్కస్ చేసుకుంటున్నారు జనం.
పుష్ప 2 జస్ట్ అలా డేట్ ని వద్దనుకుందో లేదో చకచక ఆ డేట్ ని కబ్జా చేసేశాయి మిగిలిన సినిమాలు. ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. వచ్చే వారం కూడా కమిటీ కుర్రోళ్లు తప్ప పెద్దగా మాట్లాడుకోదగ్గ మూవీస్ లేవు. కానీ ఆగస్టు 15 మాత్రం తెలుగు నుంచి 4 సినిమాలతో పాటు పొరుగు నుంచి తంగలాన్ రిలీజ్ కి రెడీ అవుతోంది. విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ ఆద్యంతో న్యూ జానర్ లో కనిపిస్తుంది. ఈ తరహా సబ్జెక్టులు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కోట్లు కురవడం ఖాయం. అదే ఏమాత్రం బెడిసికొట్టినా రెండో ఆటకే జనాల్ని అట్రాక్ట్ చేయడం కష్టమవుతుంది. ఈ విషయాన్ని గమనించే పబ్లిసిటీలో జోరు పెంచారు మాస్ మహారాజ్. మిస్టర్ బచ్చన్తో ఆగస్టు 15న థియేటర్స్ లోకి దూసుకొస్తున్నారు రవితేజ. హరీష్ డైరెక్షన్ లో రవితేజ చేస్తున్న సినిమా అనగానే బిజినెస్ సర్కిల్స్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ థియేటర్స్ లో రిఫ్లెక్ట్ కావాలని కోరుకుంటున్నారు మేకర్స్. ఇటు ఇస్మార్ట్ పాజిటివ్ వైబ్స్ డబుల్ ఇస్మార్ట్ కి విజిటింగ్ కార్డ్లా ఉపయోగపడతాయన్నది పూరి అండ్ రామ్ కాన్ఫిడెన్స్. నైజాం ఎగ్జిబిటర్ల ఇష్యూ క్లియర్ అయితే డబుల్ ఇస్మార్ట్ కి పెద్ద రిలీఫ్ దొరికినట్టే. సినిమాలో సత్తా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో అసలు తిరిగే ఉండదు. ఆ నెక్స్ట్ వీక్ కూడా థియేటర్స్ లో సినిమాలు లేవు కాబట్టి కలెక్షన్స్ కొల్లగొట్టొచ్చు అన్న ధీమా కనిపిస్తోంది పూరిలో. ఈ సినిమాలన్నీ థియేటర్లను ఖాళీ చేసేశాక మంత్ ఎండింగ్ లో ఫ్రెష్ గా పలకరించడానికి రెడీ అవుతున్నారు నాని. ఆగస్టు 29న రిలీజ్ అయ్యే సరిపోదా శనివారం మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు న్యాచురల్ స్టార్. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే మాట ఈ జనరేషన్ కి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. క్రేజ్ ఉండగానే క్యాష్ చేసుకోవాలని చెప్పి చూడండి, చటుక్కున పట్టేస్తారు. ఆల్రెడీ మన తమిళ హీరోలు పట్టుకున్నట్టు. ఎస్, కాలీవుడ్ హీరోలు ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద ఫోకస్ పెంచారు. నిన్న మొన్నటిదాకా స్టార్ హీరోల వరకే పరిమితమైన ఈ విషయం ఇప్పుడు మక్కల్ సెల్వన్ దాకా చేరింది. సినిమా సబ్జెక్ట్ కిరాక్గా ఉంటే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధమన్న విజయ్ సేతుపతి ఆ మధ్య మనసు మార్చుకున్నారు. ఓన్లీ హీరో రోల్స్ అంటున్నారు. ఆ నిర్ణయం ప్రకటించాక విడుదలైన మహారాజా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ క్రేజ్ ని వాడుకుంటున్నారు సేతుపతి. తెలుగులో మార్కెట్ ని మరింత ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్నదే ఆయన ప్లాన్. ఆ మేరకే ప్రెజెంట్ ప్రాజెక్టుల పబ్లిసిటీని కూడా డిజైన్ చేస్తున్నారట మక్కల్ సెల్వన్. అజిత్ అయితే ఇప్పుడు తెలుగు ప్రొడ్యూసర్లతో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను పొంగల్ రేసులోకి తీసుకురానున్నారు. మిగిలిన హీరోలతో పోలిస్తే తెలుగు మార్కెట్ ని మొన్నటిదాకా పెద్దగా పట్టించుకోలేదు తల. కానీ ఏకంగా తెలుగు మూవీ చేస్తూ ట్రేడ్ వర్గాలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చేశారు. ముందు నుంచి కాస్త ప్లాన్డ్ గా తెలుగు మార్కెట్ ని క్యాష్ చేసుకుంటున్నారు ధనుష్. ఓన్ గ్రౌండ్ అయిన కోలీవుడ్ మీద ఫోకస్ పెంచుతూనే తెలుగులోనూ అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఫస్ట్ అటెంప్ట్ సార్తోనే సూపర్ సక్సెస్ అయిన ఈ హీరో ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో కుబేరలో యాక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకోవడానికి ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవు మరి. ఈ ఏడాది ఒక రేర్ అచీవ్మెంట్ ని సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు సీనియర్ తమన్నా అండ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అంత రేర్ అచీవ్మెంట్ ఏంటి? ఏ మూవీతో ఓన్ చేసుకోబోతున్నారని అనుకుంటున్నారా? ఒక్క సినిమాతో కాదండి బాబు, డబుల్ ధమాకాతో. ఎస్, ఒకే రోజు 2 సినిమాల రిలీజుల్ని చూడబోతున్నారు తమన్నా అండ్ రష్మిక. ఆ డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం, వచ్చేయండి. 3-2లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ చూసి నార్త్ కుర్రకారు ఊగిపోతున్నారు. అంతలా మెప్పించాయి మిల్కీ బ్యూటీ స్టెప్పులు. ఆగస్టు 15న శ్రద్ధా కపూర్ కన్నా తమన్నా కోసమే 3-2కి వెళ్తామనేవారి సంఖ్య పెరిగింది. బట్ సేమ్ డే వేదాతో పలకరించడానికి నేను కూడా రెడీ అంటున్నారు మిల్కీ బ్యూటీ. 2-in-1 ఆప్షన్ ఇచ్చి ప్లీజ్ చూజ్ అంటూ కొంటెగా కన్నుగీటుతున్నారు ఈ లేడీ. ఆగస్టులో తమన్నా చేస్తున్న ఈ ఫీట్ ని డిసెంబర్లో నేషనల్ క్రష్ రష్మిక రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 6న విడుదల కానుంది పుష్ప 2. ఈ సినిమాలో శ్రీవల్లిని చూడ్డానికి మేమంతా రెడీ అంటున్నారు పాన్ ఇండియన్ ఆడియన్స్. పుష్ప 2 రిలీజ్ అవుతోన్న సేమ్ డే థియేటర్లోకి దూసుకురానుంది చావా. ఆల్రెడీ యానిమల్తో నార్త్ బెల్ట్లో సత్తా చూపించిన రష్మిక ఇప్పుడు చావాతో మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. సో 2024ని తమన్నా అండ్ రష్మిక డబుల్ ధమాకా రిలీజులతో మార్క్ చేసుకోబోతున్నారన్నమాట. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.